ఇండియాకి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ నుంచి మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకుంటుంటే ఇరాన్ నుంచి మనం క్రూడ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇరాన్తో మనకి చాలా హిస్టారికల్ టైస్ కూడా ఉన్నాయి. ఇరాన్ మనకి చాందబహార్ పోర్ట్ని ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ని సపోర్ట్ చేయడానికి మనకి రోడ్వేస్ కూడా ఇస్తుంది. ఇరాన్ ఆల్మోస్ట్ 2007-2009 ఆ టైంలో ఒక గ్లోబల్ రెసిషన్ నడిచింది. ఆ టైంలో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఇప్పుడున్నంత స్ట్రాంగ్గా ఫారెన్ ఎక్స్చేంజ్ లేదు. ఆ టైంలో మనకి రూపీలో క్రూడ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇరాన్ ఒప్పుకుంది. ఇది నిజంగా ఇండియాకి చాలా ఫారెన్ కరెన్సీని సేవ్ చేసింది. పైగా ఆ టైంలో చైనా వన్ రోడ్ వన్ బెల్ట్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. దానిలో భాగంగా పాకిస్తాన్ దగ్గర ఉన్న గాద్వార్ పోర్ట్ని చైనా డెవలప్ చేస్తుంటే దానికి కౌంటర్గా ఇరాన్ మనకి చాందబహార్ పోర్ట్ని ఇచ్చింది. కానీ మనం లాస్ట్ 5 to 10 yearsగా ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి క్లోజ్గా మూవ్ అవుతున్నాం. ఇంకా క్లోజ్గా మూవ్ అవుతున్నాం. ఈవెన్ 2 days బిఫోర్ ద వార్ కూడా మన పిఎం ఇజ్రాయెల్ వెళ్ళొచ్చారు. నాకు తెలిసి ఖమేనీ చనిపోయినప్పుడు కూడా మన ఇండియన్ పిఎం పోస్ట్ వేసినట్లేరు ట్విట్టర్లో. మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, జియో పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ పవర్స్. ఇక్కడ మనకి ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు.